సంతోషించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు. వెంటనే పర్వతుడు లేచి స్తోత్రం చేశాడు. భగవానుడు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు. సర్వసాధారణంగా శివానుగ్రహం వంటిది లభిస్తే ఏ భక్తుడైనా కోరుకునేది మోక్ష స్థితిని కోరుకుంటాడు. కానీ పర్వతుడు అలా కోరుకోలేదు. ఆయన చాలా విచిత్రమైనటువంటి వరం ఒకటి అడిగాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, మీరు 33 కోట్ల మంది దేవతలతో కలిసి నా యొక్క శిరస్సునందు నిలబడాలి. మీరు అలా నిలబడేటప్పుడు యాని యానిచ తీర్థాని, ఎక్కడ త్రిభువనానిచ, 3 భువనముల యందు 3 లోకములలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు మీ వెంట బయలుదేరి రావాలి. ఆ తీర్థములన్నీ నా తల మీద వెలియాలి. దానితో పాటుగా కొన్ని క్షేత్రములు ఉంటాయి, వాటిలో అన్ని తీర్థములు వస్తాయి, కానీ ఏదో కొద్ది కాలమే వస్తాయి. కపిల తీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద.